హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇండియా చైనాల మధ్య సరిహద్దు సైనిక ఘర్షణల ప్రభావం ఉన్నప్పటికీ చైనాకు భారతదేశం యొక్క ఎగుమతులు సంవత్సరంలో 16% పెరిగాయని తాజా చైనా కస్టమ్స్ డేటా చూపించింది. దీనికి విరుద్ధంగా ఇదే కాలంలో భారతదేశం మాత్రం చైనా నుండి తక్కువ దిగుమతి చేసుకుంది. ఇది 13% పడిపోయిందని కూడా డేటా చూపించింది. లడఖ్లోని సరిహద్దు ఘర్షణను బీజింగ్ రాజకీయం చేయనందున చైనాకు భారత్ ఎగుమతులు పెరుగుతూనే ఉన్నాయని, చైనా ఎలాంటి ఆంక్షలు వాణిజ్యపరంగా భారత్కు పెట్టలేదని చైనా మీడియా ఆరోపించింది. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. జనవరి నుండి ఎగుమతులు కొనసాగుతున్నా ఎగుమతులపై నియంత్రణ లేదని చైనా మీడియా చెబుతోంది. అయితే సరిహద్దు ఘర్షణల కారణంగా భారతదేశానికి చైనా నుండి వచ్చే దిగుమతులు తగ్గడం కూడా భారతదేశంలో అంతర్గత డిమాండ్ పడిపోవడానికి కారణమని గ్లోబల్ టైమ్స్ తాజా ట్రేడ్ గణాంకాలు ఒక నివేదికలో తెలిపింది. చైనా కస్టమ్స్ డేటా ప్రకారం $US పరంగా జనవరి నుండి చైనా భారతదేశానికి $59 బిలియన్ విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది. అయితే చైనా నుంచి భారత్కు వచ్చే దిగుమతులు మాత్రం 13% తగ్గింది. అయితే ఈ కాలంలో భారతదేశం నుండి చైనాకు దిగుమతులు 16% పెరిగాయి. పొరుగు దేశాలతో ఆర్థిక పరస్పర చర్యలను రాజకీయం చేయకుండా చైనా దూరంగా ఉంటుందని, ఆ కారణంగానే భారతదేశం నుండి చైనా ఎగుమతులు పెరుగుతూనే ఉన్నాయని చైనా మీడియా వర్గాలు తెలిపారు. చైనా పట్ల భారత ప్రభుత్వం నుండి పెరుగుతున్న పక్షపాత వైఖరి కూడా దీనికి కారణం. ఇది చైనాలో తయారైన ఉత్పత్తులను భారతదేశంలోకి రావడాన్ని పరిమితం చేయడానికి, పెరుగుతున్న సుంకం అడ్డంకులతో సహా చైనా ఉత్పత్తులు దిగుమతులను తగ్గించడానికి గట్టిగానే ప్రయత్నం చేస్తుంది. ఇక చైనా మాత్రం రాజకీయ ఘర్షణలో ఉన్నప్పటికీ చైనా భారతదేశం నుండి ఎక్కువ దిగుమతి చేసుకుంటూనే ఉంది అని ఇది పేర్కొంది. ఇది ఫ్రెండ్స్ వాల్ట్ వీడియో. ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.